తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగిన ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతులకు సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అలాంటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వరంగల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో విఫలమైన ఉత్సవాలను చేసుకుంటున్నందుకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇచ్చిన హామీల చర్చపై రేవంత్ సవాళ్లను స్వీకరిస్తున్నాను. నీ హామీల అమలుపై చర్చకు మూడేందుకు ఇక్కడ మేమున్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు, మేము సిద్ధంగా ఉన్నాం. నీ 6 గ్యారంటీలే కాదు 420 హామీలపై చర్చిద్దామని మంత్రి ఈటెల ప్రతి సవాల్ విసిరారు. నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా, ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు, కానీ 50 కాళ్ళల్లో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా, మాకు ఎదురు తిరిగితే, ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా మీకు? ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఓట్లేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు. మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది. అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 తండాలు కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి వేసిన నువ్వు. ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కలు బువ్వబెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు, ఆతికడులు వేసినావు, వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. హన్మకొండలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఇన్నాళ్లు కిషన్ రెడ్డి పైన కొంత గౌరవం ఉండేదని అది కూడా పోగొట్టుకున్నారని మండిపడ్డారు. ఇక ఆయన తట్టాబుట్టా సర్దుకుని గుజరాత్ కు వెళ్లిపోవాలని సూచించారు. గుజరాత్ గులాంను అని చెప్పుకునే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. ఒకసారి కాదు 10 సార్లు ఆమె కాళ్లు కడిగి నెత్తి మీద పోసుకున్నా తప్పు లేదని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాలువచ్చి నారాయణరావు బతికే ఉంటే కేసీఆర్ కిషన్ రెడ్డిలకు తెలంగాణ గురించి తరిమేసేవారని అన్నారు. శాఖకు అధ్యక్షుడిని అయినా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి, మీ రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత, ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే తాము మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హన్మకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మారిస్తే దాన్ని చక్కదిద్దుతున్నామన్నారు. వరంగల్ పట్టణాభివృద్ధికి దాదాపు 6,000 కోట్ల నిధులను మంజూరు చేశామని, ఇది తెలంగాణ చరిత్రలోనే ఓ పట్టణాన్ని మహానగరంగా మార్చేందుకు చేస్తున్న ప్రక్రియ అన్నారు. తాము మాటలు చెప్పి వెళ్లడానికి రాలేదు, ఇది కాంగ్రెస్ నిబద్ధత అన్నారు. మిత్రులారా, ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి రాజభరణాలు రద్దు చేసి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు. వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు, ఆటంకవాదులు నా పైన దాడి చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాళోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగజ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని, మహాలక్ష్మిలాగా పూజించాలని, ఆ పూజించడమే
హైదరాబాద్ స్థాయిలో వరంగల్లో అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు హన్మకొండలో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ఆమె ప్రసంగించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని తెలిపారు. అందులో అభిమానించే సీఎంలు దివంగత నేత వైఎస్ఆర్ అని, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసినట్లు గుర్తు చేశారు. ఆయన వరంగల్కు ఎన్నో హామీలు గుప్పించారు, కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని మంత్రి విమర్శించారు. వరంగల్ మంచి నగరంగా అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎప్పుడూ చెప్పుకుంటారని అన్నారు. ఒక్క రోజులోనే వరంగల్కు దాదాపు 5,000 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. వరంగల్ ప్రజల చిరకాల కోరిక విమానాశ్రయం కూడా త్వరలో సాకారం కానుందని తెలిపారు. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యము. తప్పకుండా ఈ యొక్క వరంగల్ నగరాన్ని పట్టణంగా రూపుదిద్దడానికి ఇక్కడి మంత్రులుగా సీనన్న గారి నాయకత్వంలో మేము తప్పకుండా మీరన్న ఆశయాన్ని సాధించడానికి ముందుకెళ్తాము. అది ఈరోజు ఒక మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 2 మహిళా మంత్రులం ఇక్కడ ఉన్నాము. ఒక మహిళా మేయర్ ఉంది, ఒక మహిళా ఎంపీ ఉంది. ఈరోజు మహిళా శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరి ముందట మాకు వరాల జల్లు కుల్పించినందుకు మీకు ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి తప్పకుండా ఈ వరంగల్ నగర అభివృద్ధికి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ. ఎయిర్పోర్టు కళను ఎవరు కూడా సాకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇటు కరీంనగర్ సైడ్ కానీ, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనము ఆర్థికంగా బాగుపడతాము. దాని ఎయిర్పోర్ట్ వల్ల చాలా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుస్తూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా మా వరంగల్ ప్రజల కళ, అది కళగానే మిగిలిపోతుంది అనుకున్నా, కానీ ఈరోజు దాన్ని నిజం చేసినందుకు మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీరు చాలా శంకుస్థాపనలు చేశారన్న వాటితో వరంగల్ నగరం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. వాటన్నిటిని కూడా దగ్గరుండి నాణ్యమైన పనులతో అవినీతి జరగకుండా రాబోయే తరాలను దృష్టిలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో సమానంగా వరంగల్ అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. వరంగల్ చుట్టూ 3 విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడిన పొంగులేటి ఇప్పటివరకు ఈ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం 5,213 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్పోర్ట్ ను అతి త్వరలోనే ఇందిరావ ప్రభుత్వంలో పూర్తి చేయబోతున్నట్టు చెప్పారు. ఈ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ నిమిత్తం 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు. మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు, ఎట్టి పరిస్థితుల్లో ఎంత డబ్బైనా పర్వాలేదు, ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు. ఆ దిశలో సుమారు 95 కోట్లు ఖర్చు పెట్టి 1,77,000 చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన 30 సంవత్సరాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కళలానే మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లానుని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సుమారు 1805 చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో
ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు. ఉచిత బస్సు ప్రయాణంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా మహిళల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై భారం పడకూడదని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. గ్యాస్ సిలిండర్పై రాయితీ ఇచ్చి ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు. నెలకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామని వెల్లడించారు. ఇప్పటికే అతి తక్కువ కాలంలో 67,000 మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా, ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు 1 కోటి మంది సభ్యులుగా కూడా చేర్స్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు 150 బస్సులతోటి మనందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది. మహిళా గ్రూపులకు 150 బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా 1000 మెగావాట్ల మరి సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం. మహిళలకు 17 రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక క్యాంటీన్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ, ఇతరత్ర బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం, మాట అంటే నిలబెట్టుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు దాదాపుగా 3,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును అందిస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22 మహిళా జిల్లా భవనాలకు 5 కోట్లతోటి 110 కోట్లు, ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఎకరానికి కూడా మరి 5 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నది. అవి కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను సీఎం రేవంత్ రెడ్డి సొంత అల్లుడు మ్యాక్సిన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డైరెక్టర్ అని, వీళ్లకు 100,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. కొడంగల్లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, ఈ సమస్య వదిలేది లేదన్నారు. కామారెడ్డి రైతులు 2023లో అన్యాయం జరుగుతుంటే నేను వారి కోసం న్యాయ పోరాటం చేసి ఆదుకున్నానని గుర్తు చేశారు. కొడంగల్ రైతుల్లో న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. 2-3 రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను, మీరు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి, వీళ్ళ అవినీతిపై బయట పెడదామని, మీకు న్యాయం చేయడానికి నేను ఉన్నానని పాల్ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి సొంత అల్లుడు మ్యాక్స్విన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో డైరెక్టర్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 100,000 కోట్లు వీళ్ళకి, ఫార్మస్యూటికల్ కంపెనీస్కి. అంతేకాకుండా కొడంగల్లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం కంప్లైంట్ వచ్చింది. వదిలేది లేదు. గుర్తించుకున్నారు కదా మీరంతా. త్వరలో వస్తున్నాను. 2-3 రోజుల తర్వాత మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, కంగారు పడకండి. వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం, కోర్టులకు వెళ్దాం, ప్రార్థిద్దాం, న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా చిత్తుగా రాబోయే జనవరిలో జరగబోయనున్న సర్పంచ్ ఎలక్షన్లు ఈ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించండి. ప్రజాశాంతి పార్టీ తరపుని ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నవారు, ఇతర పార్టీలు అనవసరం అనుకున్న వారు అందరూ నవంబర్ 28 11 గంటలకు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీస్కి రండి. మార్పు రావాలి, మార్పు తేవాలి. ఆ మార్పు మనమే తేవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది, 1,00,000 కోట్లు అప్ప, అప్పుడు ముందు 7,00,000 కోట్లు అప్ప. ఇంకెంత కాలం ఈ అవినీతి అన్యాయం? వాళ్ళకి 1,00,000 కోట్లు, మనకి 1,00,000 కోట్లు అప్పు. మీరే మార్చాలి. మీరు నేను కలిసి పని చేద్దాం, ప్రార్థిద్దాం, మార్పు తీసుకొద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. వేములవాడ సభలో ప్రసంగించిన ఆయన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్ఎన్ డిపోను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరా సాగు అయ్యే దిశగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి సీఎం సహా మేమంతా వచ్చామని, రాబోయే 4 ఏళ్లు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోతున్నామన్నారు. నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి ప్రభుత్వ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని, ఈ రోజు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారితో పాటు యావత్ కేబినెట్ కి సంబంధించిన మా సహచర శాసనసభ్యులం మరి అదే విధంగా మేమందరం కూడా అనుకున్న పనిని చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంక్షేమాన్ని నేను గాని మా మిత్రులు సోదరులు మరి ఈ ప్రాంతానికి ఒకప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈరోజు మంత్రిగా నిలబడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాబోయే 4 సంవత్సరాల కాలంలో మిగిలిపోయిన పనులన్నీ 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తా ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈరోజు ఆది శ్రీనివాస్ గారు మరొక శ్రమజీవి. పార్టీ పరంగా ఈరోజు ఎప్పుడో శాసనసభ్యుడు కావాలని అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు పోతావా, ఎన్నిసార్లు ఊర్లు తిరుగుతావు, మీకు ఆశీర్వాదం ఇచ్చే రోజు వస్తుంది అంటే కూడా వినకుండా నిరంతరం పొద్దున రాత్రి మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి పతనాన్ని కొడంగల్ నుంచి నేనే ప్రారంభిస్తానని మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేందర్ రెడ్డి కోర్టు వద్ద తనను కలిసేందుకు వచ్చిన వారితో వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏ కోర్టు వద్ద చేశారనేది తెలియలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లగచర్ల ఫార్మా బాధిత రైతులు మద్దతు వెళ్తే తనపై రాజకీయ కుట్రతో కేసు పెట్టారని వ్యాఖ్యానించారు. నేనే కూడా పత్రానికి స్టార్ట్ చేస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాను. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టింది. కుట్రలో భాగంగా నా మీద కేసు. న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు ఓకే రైట్. అరే సూపర్ అన్న. రేవంత్ కొడంగల్కి నేనే కూడా పత్రానికి స్టార్ట్ చేస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాను. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టింది. కుట్రలో భాగంగా నా మీద కేసు. న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు ఓకే రైట్. అరే సూపర్ అన్న.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని నందినగర్ లో నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకుడిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను కేటీఆర్ అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన నాయుడును కేటీఆర్ శాల్వా కప్పి సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపకం అందజేశారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక తన పాలక వర్గం తొలి సమావేశంలో బీఆర్ నాయుడు పలు కీలక నిర్ణయాలను తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇతర కార్యక్రమాలపై అమలు చేస్తున్నామని అనేక ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి మనందరి కష్టం ఫలితంగా తెలంగాణలో ఇంధనం రాజ్యం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలు, పాఠశాలలు, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం 40% మేర విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిందన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలతో పేదలకు 20 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మిడ్మానేరు నిర్వాసితులకు 236 కోట్లతో 4,696 ఇండ్ల మంజూరు చేశామన్నారు. ధరణి రికార్డుల నిర్వహణను విదేశీ సంస్థ నుంచి తప్పించి ఈఎస్ఐకు అప్పగించామన్నారు. త్వరలో దేశానికి ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి. మీ భూములు ఎక్కడికి పోవు. అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలున్న వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం, పేదోళ్ళకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు బీసీ మరియు రవాణా శాఖ మాజీలు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఓం నమః శివాయ.